అందరికీ నమస్కారం. ఇవాళ మనం తిరుమల తిరుపతి దేవస్థానం అదేనండి మన టీటీడీ నుంచి వచ్చిన ఒక కొత్త ఉద్యోగ ప్రకటన గురించి వివరంగా మాట్లాడుకోబోతున్నాం. అర్హత ఉన్నవాళ్లకి ఇది నిజంగా ఒక మంచి అవకాశం. అసలు ఏంటి ఆ ఉద్యోగాలు, ఎవరప్లై చేసుకోవచ్చు, ఆ వివరాలన్నీ పదండి చూసేద్దాం. సో ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఎక్కడ జరుగుతోందంటే టీటీడీ కింద పనిచేసే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే SVIMSలో అన్నమాట. వాళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 టెంపరరీ పోస్టులని భర్తీ చేస్తున్నారు. సరే, మొత్తం 22 పోస్టులు అన్నారు కదా, మరి ఆ పోస్టులు ఏంటి, ఏ కేటగిరీలో ఉన్నాయో చూద్దాం. ఈ నోటిఫికేషన్లో మొత్తం 4 వేర్వేరు రకాల జాబ్సున్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఏ పోస్టుకి ఎన్ని ఖాళీలున్నాయి, జీతం ఎంత, గరిష్ట వయస్సు ఎంత అనేది క్లియర్గా ఇచ్చారు. మెడికల్ ఆఫీసర్ పోస్టులకైతే నెలకి 67,000 రూపాయలు, చాలా మంచి శాలరీ. ఇక ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్కేమో 28,000, అలానే స్టాఫ్ నర్స్ పోస్టులకు 20,000 ఇస్తున్నారు. పక్కనే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు, అది కూడా ఓసారి చూసుకోవాలి. జీతాలైతే బాగానే ఉన్నాయి కదా, మరి వీటికి అప్లై చేయాలంటే అసలు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ అర్హత ప్రమాణాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయముంది. అప్లై చేసే ముందు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదండి, కేవలం 3 నెలల ప్రాజెక్ట్ కోసం టెంపరరీ బేసిస్ మీద తీసుకుంటున్నారు. సో అది మైండ్లో పెట్టుకోవాలి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే మెడికల్ ఆఫీసర్కి ఖచ్చితంగా MBBS చేసి ఉండాలి. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్ట్కేమో ఏదైనా 3 ఏళ్ల గ్రాడ్యుయేషన్ చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్టాఫ్ నర్స్ విషయానికొస్తే 10th క్లాస్ తర్వాత GNM కోర్సు పూర్తి చేసిన వాళ్లు అర్హులు, వీళ్లకి కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్, దీనికి సంబంధిత డిగ్రీ లేదా ITCSలో ఇంజనీరింగ్తో పాటు 3 ఏళ్ల అనుభవం అవసరం. సో చూశారుగా, దాదాపు అన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ. ఇది మరో చాలా చాలా ముఖ్యమైన కండిషన్. ఇది టీటీడీ నోటిఫికేషన్ కాబట్టి కేవలం హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ విషయాన్ని నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఏజ్ గురించి మరీ అంత కంగారు పడక్కర్లేదు, ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC, ST, BC ఇంకా EWS కేటగిరీల వాళ్లకి గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్ల వరకు సడలింపిచ్చారు. సరే, ఇప్పటిదాకా ఎలిజిబిలిటీ చూసాం, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అంటే ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గానే ఉంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేశాక అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ దానికి అటాచ్ చేసి రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్లో పంపించడం. మరి ఏ అడ్రస్కి పంపించాలి? ఇదిగోండి, ఈ అడ్రస్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, ప్రొఫెసర్ అండ్ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్, SVIMS, శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ విమెన్, తిరుపతి. అడ్రస్ రాసేటప్పుడు అస్సలు తప్పులు చేయొద్దు, చాలా జాగ్రత్త. ఓకే, అంతా బానే ఉంది, కానీ లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం కదా. ఈ డేట్ని క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. జనవరి 12 సాయంత్రం 5 గంటలు. గమనించండి, ఆ టైం లోపల అప్లికేషన్ వాళ్ల చేతికి అందాలి. మనం పోస్ట్ చేసే డేట్ కాదు, వాళ్లకి చేరే డేట్. ఒక్క నిమిషం లేటైనా సరే యాక్సెప్ట్ చెయ్యరు. సరే, అప్లికేషన్ అయితే పంపించేశాం. ఆ తర్వాతేంటి? సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ అప్లై చేసేవాళ్లందరికీ ఒక మంచి విషయం ఏంటంటే దీనికి ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ లేదు. అవును, విన్నది నిజమే, ఎగ్జామ్ టెన్షన్ లేదు. వచ్చిన అప్లికేషన్లను బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు, వాళ్లని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పిలుస్తారన్నమాట. మరి అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయ్యిందా లేదా అని ఎలా తెలుస్తుంది? సింపుల్, ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్లకి ఈమెయిల్ లేదా SMS ద్వారా ఇంటిమేట్ చేస్తారు. సో అప్లై చేశాక ఈమెయిల్, ఫోన్ మెసేజెస్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవి టీటీడీ నుంచి వచ్చిన ఈ టెంపరరీ జాబ్స్ వివరాలు. ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూతో జాబ్, ఇది నిజంగా పెద్ద ప్లస్ పాయింట్. కానీ గుర్తుంచుకోండి, ఇది కేవలం 3 నెలల ప్రాజెక్ట్ మాత్రమే. మరి ఈ క్వాలిఫికేషన్స్ ఉండి ఈ అవకాశం సరిపోతుంది అనుకుంటే ఇంకా ఆలోచించకండి. లాస్ట్ డేట్ అంటే జనవరి 12 వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసేయండి. ఈ అవకాశం మీకోసమేనా?